2024 ఎలానో అలా అయిపోయింది. 2023 డిసెంబర్లో కూడా అలాగనే అనుకున్న వారిగా ఉన్నారు. ఏంటి 2023 ఎలాగో అలాగా అయిపోయింది. 2024లో జనవరి 1 నుంచి ఎట్లా ఏదేమైనా ప్రతిరోజు నేను ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటాను, వాక్యం ధ్యానిస్తాను, ఆయన సువార్తను ప్రకటిస్తాను అనే ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఐ బిలీవ్ దట్ ఆల్ అనుకున్నామా లేదా? జనవరి 1 అండ్ డిసెంబర్ 31, 2023లో అయ్యా 2024 ఖచ్చితంగా ప్రతిరోజు నేను వాక్యం ధ్యానిస్తాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఎవరు ఫుల్ఫిల్ చేస్తాను? అఫ్కోర్స్ కొన్నిసార్లు అనారోగ్యం అయిపోతాం, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే అది ఇచ్చిపెట్టాను. బట్ టైం ఉన్నప్పుడైనా కనీసం జ్వరం వచ్చిందంటే ప్రార్థన చేయలేము, ఓకే. కానీ చాలామంది టైంని ఎలా కిల్ చేస్తున్నారంట, సమయం ఉన్నా కూడా సమయాన్ని సద్వినియోగం చేయలేకపోతే దయచేసి అలాంటి బ్రతుకులో మనం ఉన్నామని గ్రహిస్తే కనుక దేవుడు మీకు విడుదలిస్తాడండి.